ఆయన ఏదైతే అనుకున్నారో అది ఆయన కన్వే చేయడం జరిగింది. ఓకే. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కన్వే చేశారు, నేను నిన్ను మర్చిపోలేదు అని. మనం మీరు కనుక కరెక్ట్గా అక్కడ చూస్తే అదేంటంటే అమరావతిని కన్స్ట్రక్షన్ ఇవాళ రాజధాని చేయటం ఎంత కష్టం అని చెప్తా, ఆయన అసలు అవసరమే లేదు. 2001లో కచ్చిలో జరిగినటువంటి భూకంపం జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఎంత కష్టపడ్డానో అనేటువంటిది చెప్పుకుంటూ చెప్తారు. అది నిజానికి కచ్చి కాదు, భూకంపం వచ్చింది కాదు. 2002లో నువ్వు నన్ను దిగిపోమని చెప్పావు, నలుగురు పాలిట్ బ్యూరో సభ్యులతో కూర్చుని రాత్రి 10 గంటలకి నువ్వు ఆయన గనక దింపకపోయేటట్లయితే నేను పునఃసమీక్ష చేయాల్సి వస్తుంది అని చెప్పని ఎన్డీఏకి ఇచ్చినటువంటి హెచ్చరిక నాకు ఇంకా గుర్తుంది అని ఆయన ఒక రకంగా ఆయన హింట్ ఇచ్చాడు. అంటే ఈ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఇద్దరు నాయకులు ఇచ్చింది ఏంటంటే నిన్ను నేను మర్చిపోలేదు, నువ్వు నన్ను మర్చిపోలేదు, ఇద్దరం కలిపి భుజం కలిపి నడుద్దాము అని చెప్పారు. ఆ భుజం కలిపి నడుస్తారు అనేటట్టయితే ఇప్పటికి రాష్ట్ర ప్రజలకి భయం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ పండగ మొత్తం విజయదశమి పండగ డబల్ ధమాకా. ఏంటంటే ఒక పక్కన విజయదశమి పండగ, ఒక పక్కన రాష్ట్ర రాజధాని పండగ. కానీ ఈ ప్రజలకి తగల ధమాకా, ఈ డబల్ ధమాకా ఇద్దరికి చూసుకున్నారు. అంతవరకు కూడా బాగుంది. ముఖ్యంగా మీరు కనుక చూస్తే మన నరేంద్ర మోడీ గారు పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకొచ్చారు. ఆ రెండు ఆయనకి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా భావోద్వేగానికి లోనయ్యారట. అది కూడా మీరు చూశారు, ప్రధానమంత్రి గారు చెప్పారు. అది ఏమనంటే ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు, చాలా ఇది అయ్యారు. మాకు అర్థం కానిది ఏంటంటే చాలామంది ప్రజలకు ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఇది రాష్ట్ర శంకుస్థాపన కాదు, మట్టి నీరు కార్యక్రమము. మట్టి నీరు కార్యక్రమానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన భావోద్వేగానికి ఆయన వెళ్ళారని ఈయన చెప్పక్కర్లేదు, ఈయన భావోద్వేగం ఏంటంటే ఆయనకు అక్కర్లేదు. మా అందరి భావోద్వేగం ఏంటంటే ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా కోసమే కదా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ప్రత్యేక హోదా ఏదో వస్తుంది, ఈయన ఎంతోమంది ప్రధానమంత్రి గారిని తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడ ప్రత్యేక హోదా అనేటువంటిది అందరికీ ఇస్తారు, అట్లీస్ట్ మాటైనా మాట్లాడతారు అని చెప్పని ఆయన అనుకున్నారు ప్రజలందరూ కూడా. కానీ ఆయన ప్రత్యేక హోదా గురించి కూడా ఎక్కడా మాట్లాడినారు. అయితే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాత్రం మాట్లాడారు. ఏమనంటే రైతులు త్యాగం చేశారు, ఇవాళ 33,000 ఎకరాలు వాలంటరీగా ఇచ్చి త్యాగం చేశారు అని చెప్పి. ఇప్పుడు రైతులందరూ మూడో త్యాగానికి రెడీగా ఉంటున్నారు. మొదటి త్యాగం ఈయన ఎలక్షన్స్లో నిలబడినప్పుడు రైతు వేవర్ చేస్తాను, లోన్ వేవర్ చేస్తాను అన్నప్పుడు పాపం రైతులందరూ నమ్మి ఈయనకు ఓట్లేశారు. ఈయన ఆ రుణ ఏం చేశారనేటువంటి ప్రజలందరికీ చేశారు. రైతులు మొదటి త్యాగం చేసేసారు. ఈయనకి రెండో త్యాగం 33,000 ఎకరాలు ఈయనకిచ్చి ఏదో ఒక 1000 గజాలు లేకపోతే ఇంకొక 300 గజాలు వస్తుందనుకుని రెండో త్యాగం చేశారు. ఇక మూడో త్యాగం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ రాజధాని నిర్మాణం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే ఈ రైతులకి ఏమొస్తుంది, నిజంగా వాళ్ళు అమ్ముకుందాం అనుకున్నా అక్కడ వచ్చేటువంటి కమర్షియల్ ఏంటి అనేది ఏమీ జరగక రేపు పొద్దున్న వీళ్ళకి మట్టి నీరు కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మొదటే చూపించి మీరు త్యాగానికి రెడీ అవ్వన్నట్టుగా చెప్తా ఉన్నారు. సార్ ఇంకొకటి ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిపాను. నరేంద్ర మోడీ గారు అన్న చాలా మంచి మాట మాట్లాడారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిపేశాను, ఇక మీరిద్దరూ తెలుగు, ఆత్మ తెలుగు అని చెప్పారు. అయితే దీని ద్వారా కూడా ఇప్పుడే మా రఘువీరారెడ్డి గారు చెప్పారు, ఆ మొత్తం ఇదంతా కూడాను వాళ్ళిద్దరిని కంబైన్ చేసి ఓటుకు నోటుకి రాజీ చేయడానికే నరేంద్ర మోడీ గారు వచ్చారు అనేది. అది ఎంత కరెక్ట్ అంటే మొన్ననే ఎప్పుడో మన శాసనసభ జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష నేతకి రాత్రిపూట ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి, అందుకని అభివృద్ధికి అడ్డమడ్డాడు అని చెప్పాను. కానీ ఇవాళ ఆయన వచ్చేసేసి ఒక ఆహ్వాన పత్రం ఈయనకి ఇవ్వంగానే, ఈయన ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళంగానే, ఈయన ఆయన అక్కడ మీటింగ్ వెళ్ళంగానే అభివృద్ధికి ఇద్దరు త్యాగం చేసేస్తున్నారు అనేటువంటిది నరేంద్ర మోడీ గారు అక్కడ చెప్పారంటే మీ ఇద్దరు కలిసి ఉండండి, ఇద్దరు ఆయన యొక్క కేసుల గురించి నువ్వు అని అంటే ప్రజలు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయాలో, ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద భరోసా పెట్టి చేయాలనుకున్నారో అది ఆయన అట్టర్ ఫెయిల్యూర్ అవటం అనేటువంటిది ఇవాళ 400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి తీసుకుని వచ్చి చేయటం అనేటువంటిది జరిగిందండి. శర్మ గారు, నేను మాద్యపల్లి శ్రీధర్ గారితో శ్రీధర్ గారు 2 విషయాలు ఇప్పుడు ఈ ముగ్గురు మాట్లాడింది మీరు విన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ రావడం, వారు మాట్లాడడం, దాంతోపాటు ఇంకో రెండో అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం, ఇదంతా జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యో ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పలేదే అని ప్రధానమంత్రి గురించి, దాన్ని ప్రస్తావించలేదని ముఖ్యమంత్రి గురించి చాలా నిరాశపడి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇంకో ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఉన్నారు నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ కంటే నేను పైనున్నాను, అబౌవ్ ది పార్టీ అన్నట్టుగా వారు మొదటి నుంచి తెలంగాణ ఇష్యూలో బిహేవ్ చేస్తున్నారు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆయన ప్రచారానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అంతే వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ వేదిక మించి కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇవాళ తెలంగాణలో మీ పరిస్థితి ఏమిటి? అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా యాజ్ ఫార్ యాజ్ బికాస్ యాజ్ అ పాలసీ బీజేపీ హ్యాస్ సపోర్టెడ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ 100% సార్. అండ్ ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ది పార్టీ ఆర్ అబౌవ్ ది పార్టీ? అంటే ఇప్పుడు మనం ఈరోజు ఉన్న కార్యక్రమంలో ఏదైతే మేజర్ కార్యక్రమం ఈరోజు జరిగింది అమరావతి, శాతవాహనుల తర్వాత అమరావతికి ఈరోజు మళ్ళీ అదే స్పెషల్ ఫోకస్ వచ్చింది. మనం అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ గారు కానీ లేదంటే మన కాంగ్రెస్ ప్రతినిధి కానీ ఎవరు మాట్లాడినా లేదా ప్రజలు కానీ ద ఫోకస్ హ్యాస్ బీన్ టువర్డ్స్ అమరావతి. అక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అవని లేదంటే అడ్మినిస్ట్రేషన్ అవని లేదంటే మానిటరింగ్ అవని మ్యానిపులేటివ్ అని ఏదన్నా సరే ఈ ప్రోగ్రామ్ వాజ్ ప్రిటీ సక్సెస్ఫుల్. అందరూ కూడా వచ్చారు. ఆ కార్యక్రమం వరకు టర్మ్స్ లో సక్సెస్ అయిందంటారు. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు అమరావతికి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు కమిట్మెంట్ ఏదైనా రాష్ట్ర ప్రజలకు ఏదైనా లాభం జరిగే కమిట్మెంట్స్ ఏమైనా తెచ్చింటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. కానీ అట్లాంటివి ఏం జరగలేదనే విమర్శ ఉంది కదా. అంటే సార్ ఇప్పుడు పివి నరసింహరావు గారిని తలుచుకోకుండా మనం ఈరోజు ఉండలేమండి. ఎందుకంటే ఆయన హీజ్ అ ప్రైమ్ మినిస్టర్, హీజ్ ఫ్రమ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ అయ్యి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదేవిధంగా మోడీ గారు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మేనేజ్మెంట్ స్టైల్స్. పివి నరసింహరావు గారి స్టైల్లోనే మోడీ గారు కూడా నడుస్తున్నారు. అంటే మనం ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ని మనం చూసినప్పుడు ఇప్పుడు బీజేపీలో కూడా వాజ్పేయి గారిని మోడీ గారిని కంపేర్ చేస్తారు. న్యాచురల్లీ వీళ్ళిద్దరూ ముందర కలిసి చేశారు కాబట్టి ప్రయాణం చేశారు. అంటే వాజ్పేయి గారి స్టైల్ వేరు, మోడీ గారి స్టైల్ వేరు. హీఈస్ మోర్ డైనమిక్, హీఈస్ మోర్ యాక్టివ్, మోర్ టువర్డ్స్ పబ్లిక్. ఆయన క్లారిటీగా ఉన్నారు మోడీ గారు. ఈరోజు అంటే మనం ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు లేదంటే పొలిటికల్ పార్టీస్ ఎక్స్పెక్ట్ చేశారని కాదు, నేను ఒక సిస్టమేటిక్గా చేస్తాను. ఈరోజు 1850 కోట్లు ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు కమిట్ అయ్యారు. ఇదివరకు ఒక 10 days బ్యాక్ మేము అందరం చెప్పడం జరిగింది, బీజేపీ చెప్పడం జరిగింది, డబ్బులు వచ్చినాయి. ఈ 1550 కోట్లు కూడా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టలేదు క్యాపిటల్కి. అంతకుముందు ఒక 3 నెలల ముందర మార్చ్ అప్పుడు నాకు 10,000 కోట్లు కావాలని అడిగారు క్యాపిటల్కి. అంటే అలాగ ఉట్టినే వచ్చి మీరు ఢిల్లీకి వచ్చి 10,000 కోట్లు క్యాపిటల్కి అడిగితే కాదు, సిస్టమేటిక్గా అడగండి అని చెప్తే అప్పుడు సిస్టమేటిక్గా అడిగినప్పుడు ఈ 1850 crores వచ్చింది. ఇక్కడ అందరు అడుగుతుంది ఏంటంటే ఇచ్చిన 1850 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు, లెక్కలు ఎందుకు చెప్పడం అడుగుతున్నారు. అంటే అదే కదండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు మోడీ గారిని బీజేపీని సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అని అంటే ఇస్తున్నారా లేదా అంటే ఆ ప్రాసెస్లో నడుస్తున్నది. ఇప్పుడు ఏదైతే విభజన చట్టం లేదంటే రీఆర్గనైజేషన్ బిల్ ఇదంతా ఉన్నదో కమిట్మెంట్స్ నెమ్మదిగా 1 by 1 IIIT వచ్చింది, IIT వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది, ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వచ్చింది, దెన్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ వచ్చినాయి. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కమిట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా నెమ్మదిగా వస్తున్నాయి. అంటే జస్ట్ ఇలాగ వచ్చేయాలి అని అంటే కాదు కదా, ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ 200-300 acres ల్యాండ్. మీరు ఒక మాట చెప్పండి, ఇవాళ విభజన చట్టంలో ఉన్నవన్నీ మేము నెరవేరుస్తామని ప్రధానమంత్రి చెప్పారు. దానిలో ఎవరికి ఎటువంటి ఇది ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ పార్లమెంట్లో మీరే కొట్లాడి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కోసం ఒప్పించుకొచ్చారు. దాని గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడడం లేదు? ప్రత్యేక హోదా విషయం వచ్చేసరికి ఏది అడ్డుపడుతున్నది? అదే అండి ఇప్పుడు మీరు అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రోజు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎర్లియర్ స్పీచెస్ అంతే కమెంట్ చేశారు లేదంటే అడిగారు అని క్లియర్గా చెప్పారు. ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో ఏదైతే నిక్షిప్తమైన కోరికలు కానీ వాంట్స్ కానీ డిమాండ్స్ కానీ ఏవైతే రైట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. అదే అండి ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ కానీ ఈరోజు మాట్లాడుతున్నారు బోత్ స్టేట్ కాంగ్రెస్ కానీ సెంట్రల్ కాంగ్రెస్ ఏంటంటే ఏదైతే ఇవ్వట్లేదు లేదంటే ఏదైతే చెప్పట్లేదన్నా అది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఆ రోజు చేయాల్సిన అవసరం లేదు సార్. దట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. మీరు ఇప్పటి వరకు ఈ దేశంలో చట్టం చేసి ప్రత్యేక హోదా ఇచ్చింది కనుక మీరు ఒక్కటి చూపించండి. అటల్ బిహారీ వాజ్పేయి గారే స్టేట్స్ ని డివైడ్ చేశారు. మీరు ఒకటి దాంట్లోకి వెళ్ళకండి. చట్టం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీ చేతకాంతనం ఇలా చేయొద్దండి. మీరు పొలిటికల్ ఎజెండా కోసం ఆ రోజు స్టేట్ స్ప్లిట్ చేశారు. మీ పొలిటికల్ ఎందుకు సపోర్ట్ చేశారు? ఎందుకు సపోర్ట్ చేశారు? సపోర్ట్ చేయమని రాజ్యసభ ఆపేయాల్సింది. Even before UPA 1 has come into power, Bharatiya Janata Party's policy was to create Telangana state.
మరి వారి ట్రాప్ లో పడ్డాం మేము అని ఎట్లా అంటారు మీరు? రైట్, ట్రాప్ లో పడకుండా ఉండాలి, ట్రాప్ లో పడ్డా అన్నట్లేదు. విల్ డిస్కస్ ఫర్దర్. నేను ఈ రోజు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో వాళ్ళు ఎవరు కూడా స్పెషల్ స్టేటస్ అడగలేదు. కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలు కానీ, మీ చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరు కూడా అడగలేదు. మేము డిమాండ్ చేసి ఈ రోజు కూడా మీరు డిమాండ్ చేశారు, నిలబెట్టుకోండి అంటారు. ఎస్, 5 ఏళ్ల హోదా ఇస్తాం అని అంటే 10 ఏళ్ళు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అడిగారు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు, వెంకయ్య నాయుడు గారు అంటే ఒక కాంగ్రెస్ లీడర్ పేరు చెప్పండి. శ్రీధర్, we were discussing about this. ఇది చెప్పండి. అంటే మోడీ గారు క్లియర్ కట్గా ఉన్నారండి, ఎక్కడ డౌట్ ఏమీ లేదు. విభజన రీఆర్గనైజేషన్ యాజ్ అ డిమాండ్ అవని, రైట్ అవని, ఏదేమన్నా కూడా ఫుల్ఫిల్ చేస్తానన్నారు. ఆయన మళ్ళీ పదే ఈరోజు కూడా ప్లాట్ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ అన్నది, స్పెషల్ స్టేటస్ అనే మాటే రాలేదు. అదే దట్స్ వాట్. దీని మీద ఇంత ఆందోళన జరుగుతుంది. మీరు అంటే మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ, ఐఎమ్ నాట్ సేయింగ్ భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిపక్షాలని నేను అసలు పట్టించుకోను, వాళ్ళని నేను కేర్ చేయను, వాళ్ళని సంప్రదించాను, వాళ్ళతో మాట్లాడను అనొచ్చు. కానీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు, దానికోసం అని కొద్దిమంది చనిపోయారు, వాటి గురించి మనం ప్రస్తావించకూడదు, అనవసరం, వాళ్ళు చేయకూడదు. భావోద్వేగాలు ఉన్న సమయంలో కనీసం దాని గురించి మాట్లాడకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిన్న మొన్నటి దాకా మీ పార్టీ నాయకులే టెలివిజన్ ఛానళ్లలో మాట్లాడుతూ మా మోదీ గారు వస్తున్నారు చూడండి, ఆయన ఏం చెప్తారో చూడండి అన్న వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడతారు? అంటే కొంతమంది మాట్లాడిన విషయం మీరు ఇందాక కూడా ప్రస్తావించారు. అంటే మా వరకు క్లారిటీగా బీజేపీకి ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వాట్ వీ నీడ్ టు డూ విత్ ఆంధ్రప్రదేశ్ విల్ డెఫినెట్లీ డూ. As far as ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ will go to 2019 సార్. అలా అని కాదు. యాజ్ ఫర్ యాజ్ క్లారిటీ ఈజ్ కన్సర్న్, వీ హ్యావ్ క్లారిటీ మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్కి వచ్చేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రజలు. స్పెషల్ స్టేటస్ వలన ఇండస్ట్రీస్ వస్తాయి కానీ ట్యాక్సెస్ రావు, ట్యాక్స్ కలెక్షన్స్ రావు. క్లారిటీ ప్రజలకి అది తెలియట్లేదు. అంటే ఈ స్పెషల్ స్టేటస్ రావడం వల్ల ఫ్యాక్టరీలు ఏదైతే బిజినెస్ మ్యాన్ క్యాపిటలిస్ట్కి బెనిఫిట్ పొందుతారో తప్ప స్టేట్కి ఏమి ట్యాక్సెస్ రావు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వేవ్డ్ ఆఫ్. వేరాజ్ నీతి ఆయోగ్ ఆ బెనిఫిట్స్ వస్తాయని ఇండస్ట్రియలిస్ట్ వస్తారు కదా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కదా, ప్రజలకు లాభం జరుగుతుంది కదా. అదే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు మేము స్టేట్గా మోడీ గారు మేనేజ్మెంట్ ఇదంతా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని పెట్టి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ట్రై చేస్తున్నారు ఆయన. ఎందుకు ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాలు తిరుగుతున్నారంటే డైరెక్ట్ వీఆర్ మేకింగ్ కండ్యూసివ్ టు ఆల్ ఓవర్ ఇండియా. మీటింగ్ లో చెప్పుంటే బాగుండేది. అదే అంటే మీటింగ్ లో చెప్పేది అసలు ఇవాళ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సంతృప్తి పరచడానికి ఎందుకు వాడుకోలేదు? అసలు ఇంతటి ఈవెంట్ మళ్ళా రాదండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, బీజేపీ ఇస్ డిఫరెంట్, టీడీపీ ఇస్ డిఫరెంట్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. నేనేమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ వాటి ఇంటర్నల్ లో పోవట్లేదు. ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద వేదికను అడ్రస్ చేస్తూ ఇంత పెద్ద సమూహాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ వేదికను, ఈ సమూహాన్ని సంతృప్తిపరచడానికి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళన విషయంలో ప్రజల్ని ఒప్పించడానికి, మెప్పించడానికి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు అనేది. అంటే ఇప్పుడు వారు ఏదైనా మాట ఇచ్చినా ఈజ్ వెరీ హ్యాపీ బికాస్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అంటే అది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అడిగారా, అడగలేదా, లేదంటే ఇదంతా కూడా అడగలేదు కదా. అదే అడగలేదు. అడుగుంటే ఏ విధంగా సమాధానం చెప్పేవారు, లేదంటే ఇవంతా మనం డిబేట్లోకి వెళ్తాం. యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ పీపుల్ ఆర్ కన్సర్న్, యాజ్ ఫర్ రెవెన్యూ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బేస్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. 1. నెంబర్ 2, నీతి ఆయోగ్ ఏదైతే 42%, 58% ఏదైతే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్తో, ఆ ఫండ్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ స్టేట్స్ కన్నా కూడా స్పెషల్ స్టేటస్ లేకుండానే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఫండ్స్ ఎలాగ కూడా నీతి ఆయోగ్ క్రైటీరియా బేస్లో ఫండ్స్ ఎలాగా వస్తాయి. శ్రీధర్ గారు, ఇవి మనం వీ హావ్ బీన్ డిస్కసింగ్ దిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇవాల్టి వేదికని ఎట్లా వాడుకున్నారు అనే దాని మీద యూ ఆర్ టెలింగ్ సంథింగ్ వెరీ బ్రీఫ్ చెప్పండి. ఇవాళ ఉన్నటువంటి వేదిక మీద యాక్చువల్గా ప్రధానమంత్రి గారు కానీ, మనకు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వీళ్ళు ఒక స్పష్టమైనటువంటి భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వవలసింది. దాంట్లో వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
మన తెలుగులో అంటున్నారు. ఒక మాట ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు, వేదిక మీచే చెప్పారు, వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 3 రాష్ట్రాలని విడగొట్టాం మేము, ఎక్కడైనా ఏమైనా గొడవ జరిగిందా, ఇంత సంతృప్తి పరిచాం, బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ఎఫిషియన్సీ ఇదంతా జరిగింది అంటున్నారు. ఒక్కటే మిస్‌హ్యాండ్లింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ the way they have dealt the bill, the way they have dealt the bill, the way they have the special status is not inside the bill. సార్ మేము రెండే ఒకే బిల్ ఇవాళ పార్లమెంట్లో ఆ రోజున బిల్లును ఆమోదించినప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు వ్యతిరేకించారా? ఎవరు వ్యతిరేకించారు? అంతకుమించి ఇంకే ఉంది. ఇప్పుడు మేము విభజన చట్టంలో ఇవాళ మీరు చెబుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ మీరు ఎవరో అడగలేదు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు ప్రభుత్వమే పెట్టింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మీరు అడిగారో మేము అడిగాము, 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పని మేము చెప్పినాం. మీరు ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? మీరు ఇప్పుడేదో విభజన చట్టం గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ రోజున విభజన ఎట్లా చేశారు, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవన్నీ ఇవాళ అడగట్లేదు. ఎందుకంటే ఇంకొకటి ఉందండి, ఒక్క సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా విభజనకి ఆ రోజున ఏదో ఒక రకంగా ఫేవరబుల్ గానే ఉన్నాయి. తీసుకుని మాత్రమే ఎస్ సార్, ఈవెన్ సిపిఎం తప్ప తీసుకుని చేశారు. కాబట్టి ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఒకటండి, ఇవాళ చివరికి జరిగింది ఏంటంటే వచ్చారు దావత్ ఇస్తారంటే మోడీ గారు వెళ్ళిపోయారు, చంద్రబాబు గారు కూడా సుఖంగానే ఉన్నారేమో కానీ సంతృప్తిగా. గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ ఒక్కటే ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కు ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఏమి అడగనందుకు, చంద్రబాబు నాయుడు గారు అడగనందుకు మోదీ గారు సంతోషంగా ఉన్నారు. మోదీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ రాజధాని ఎట్లా కడతారు, ఇప్పటివరకు ఇచ్చిన 1850 కోట్లు ఏమైనా, ఇంకా ముందు ఏం చేస్తారు, జపాన్తో ఏం ఒప్పందం జరిగింది, సింగపూర్తో ఏం ఒప్పందం జరిగింది అని నిలదీయనందుకు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నారు. ఆ ఇద్దరు సంతోషంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అందరు. అవునండి సార్, ఇవాళ విభజన చట్టం సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాజధాని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. చట్టంలోనే పొందుపరచబడి ఉంది. దానిలోనే ఆ రాజధాని నిర్మాణం చేసేటువంటి దానికి ప్రత్యేకంగా ఇంకా కొంత డబ్బు కూడా ఇస్తాం అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి కూడా మెన్షన్ చేయబడింది. ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు వేలు పెట్టడం జరిగింది. ఈయన ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో పిలవటం జరుగుతుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినటువంటి పద్ధతిలో రైతుల సొమ్ముని పరాయి దేశస్తుల పాలు చేసేటువంటిది. 250 ఎకరాల్లో కట్టబడేటువంటి రాజధాని నిర్మాణం రైతాంగం దగ్గర నుంచి తీసుకున్న 66,000 ఎకరాలు, ఆ 66,000 ఎకరాలకి సంబంధించిన దాంట్లో ఈ రైతాంగానికి ఎక్కడ ఇస్తారు అనేది ఇవాటి వరకు కూడా చెప్పలా. అదొక బాధ్యత. 33,000 తారీఖుతో మేము తీసుకొస్తామని చెప్పారు కదా, తీసుకోరానప్పుడు టీడీపీ చెప్పండి మొత్తం కదా 33,000 ఎకరాల తర్వాత 55,000 ఎకరాల తర్వాత 66,000 ఎకరాలు కావాలని చెప్పారండి. అందుకని టీడీపీ వాళ్ళని మేము ప్రశ్నించేది, తీసుకొచ్చే బాధ్యత మాది కదా. జగన్ గారు ఎందుకు గొడవ పెడతాడు, అట్లాంటి చేయకూడదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఏది పడితే అది మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి వాళ్ళు 22 తర్వాత ఉద్యమానికి తెరలేపుతారా లేదా? రెండోది, ఇందాక మీరు అందరూ మాట్లాడుతున్నారు 1800 కోట్లు ఇచ్చామనేటువంటి చెప్తున్నారే, కానీ నిన్న మొన్న ఉమా గారు మాట్లాడుతున్నారు ఏమని, పట్టిసీమను కూడా డైరెక్ట్గా పోలవరంలో భాగం అంతర్భాగం అంటున్నారండి. అసలు అర్థం ఉందండి దాంట్లో ఏమన్నా? నాకు అర్థం కాదు. పట్టిసీమ ఏమిటి, పట్టిసీమ దానికి సంబంధం లేదని గతంలో చెప్పారు, ఇప్పుడు దీనిలో కలుపుతారా? అంటే పట్టిసీమలో ఒకే ఒక్క మాట చెప్పండి సార్, చెప్పండి ఒకే ఒక్క మాట. ఇవాళ తెలుగు ప్రజలకి అన్యాయం చేసినటువంటి పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి. ఈ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా చెప్పండి ఒక్క మాట శ్రీనివాసరావు గారు, ఇవాళ రైతుల నుంచి సేకరించినా లేదా సమీకరించినా ఏ రకంగా తీసుకున్నా
ఆ భూమి మాత్రమే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రాజధాని నిర్మాణానికి ఒక వ్యాపారం చేస్తుందో అనుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకంటే కేంద్రం నిజానికి చట్టం ప్రకారం అయితే కేంద్రం రాజధాని నిర్మించి ఇవ్వాలి, దానికి కావాల్సిన నిధులన్నీ ఇవ్వాలి. మధ్యలో జపనీస్ ఎందుకు వస్తున్నారు, సింగపూర్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం చెప్పారు, ఎక్కువ టైం లేదు కానీ చెప్తాను. స్పష్టత ఈ ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత బీజేపీ ఉండొచ్చు, టీడీపీకి ఉండొచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు ఉండదు, కానీ జనంలో మాత్రం అస్పష్టత ఉంది. దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ అస్పష్టత తొలగించే ఒక అద్భుతమైన ప్రత్యేక హోదా రాదు అనే స్పష్టత వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ మాట చెప్తానండి. ఒకవేళ ఏదన్నా ఇంకా చెప్పినట్టు నీతి ఆయోగి కొత్త మార్పులు లేదా ఇండస్ట్రియల్ బెనిఫిట్ చేసేది ఎందుకు చేయాలనే ఏదైనా ఆలోచనలు ఉంటే అది ఇవ్వడానికి బీహార్ ఎలక్షన్లు అడ్డం వస్తాయి, కానీ ఇవ్వమని చెప్పడానికి అడ్డం రావు. ఇప్పుడు వరం ఇస్తారంటే ఎట్లా ఇచ్చారు, ఎలక్షన్లు పెట్టుకుని అడుగుతారు, కానీ ఇచ్చే పని కాదు అని కనుక ఇప్పటికైనా సరే ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ స్పష్టత ఇచ్చి కొన్నాళ్ళైన జనంలో ఉన్నటువంటి సందిగ్ధతను తొలగించాల్సిన అవసరం. ఇక రియల్ ఎస్టేట్ గురించి ఫోర్త్ ఎస్టేట్లో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. శ్రీనివాసరావు గారికి, శ్రీధర్ గారికి, శర్మ గారికి, అట్లాగే గౌతమ్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. అమరావతి శంకుస్థాపన ఉత్సవంలో ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధానమంత్రి నోట ఒక మంచి మాట వస్తుందని ఆశించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరాశకు గురయ్యారు. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చెప్తూ వచ్చిన మాటల్ని నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీల గురించే మాట్లాడారు వేదిక మించి తప్ప ప్రత్యేక హోదా ప్రస్తావన ఎత్తలేదు. ప్రత్యేక హోదా గురించి అడగనందుకు మోదీ సంతోషంగా ఉన్నారు, రాజధాని ఎట్లా కడతారని అడగనందుకు చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా ఉన్నట్టున్నారు. ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సింగ్.